బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమియో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం! ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది. విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా! ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. కృష్ణ, కాఫీ తాగకపోతే చాలా డల్ గా ఉంది. ఈ ఊళ్ళో కాఫీ దొరకదా? మిరియాల కషాయం దొరుకుతుంది, కావాలంటే స్పెషల్ గా చేయించి తెప్పిస్తాను. హలో మాధవి. ఆర్యులకు ప్రణామములు. ఏమిటి ఇలా వచ్చావు? తమరి చేతిలోనిదేమి? ఇదా షేవర్, గడ్డం చేసుకునేందుకు వాడతాం. క్షేవరా అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకుల వాళ్ళెవరు? చురకులంటే బార్బర్స్. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళాం. అవురా, ఏమి విధి వైపరీత్యము! సుయక్షవరమా? హత విధి. సరే గాని ఏమిటిలా వచ్చావు? రాజనర్తకి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? ఏమా మధ్యలో నేనెందుకు? ఏమా ఇలా రా. తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే. అలాగే. ఆజ్ఞ. ఏమా అలా ఉడుకోకాయ కుళ్ళు వంకాయ. మగవాళ్ళతో మాత్రం ఆవిడకేం రాజకార్యాలు ఉన్నాయో. ఆవిడికి ఏ రాజకార్యాలున్నా నాకెందుకు? నాకు కావాల్సింది ఈ రాణి ప్రసన్నం. హలో. క్షమించండి, ఇటువంటి కామ వికారాన్ని ప్రదర్శించి నాకు మీ పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, కేవలం శారీరక వాంఛ కాదు. గుడ్ బై. అమ్మా హేమ, నే చెప్పేది ఏమిటంటే, ఆవిడ గారు ఏదో సార్ గారి మీద మనస్సు పడి రమ్మన్నదే అనుకోండి, ఈయన ఎందుకు వెళ్ళటం రానని ఖరాఖండిగా చెప్పేయచ్చు కదా. దాన్ని బట్టి చూస్తే మనలో కూడా కాస్త చపలత్వం ఉందనిపిస్తోంది. హేమా హేమా ఆగు, నా మాట విను. అసలు ఏం జరిగిందో చెప్పని. నువ్వేం చెప్పక్కర్లేదు, నాతో మాట్లాడకు. మాట్లాడను, వాడతాను. ఆశ్చర్యము, మహాద్భుతము మా అనుచరులు తెలిపారు. నీరు చిమ్ము యంత్రమట, నిప్పుతో అవసరము లేని దీపమట, కనివిని ఎరుగని మహాద్భుతాలు ఎన్నో తమ వద్ద ఉన్నాయట. అంతేకాదు ప్రభు, కదిలే బొమ్మలతో కనిపించే టీవీలు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మాట్లాడగల టెలిఫోన్లు, ఇంకా చాలా చాలా వింతలున్నాయి మా కాలంలో. ఇంతటి ఉపయోగకరమైన వస్తు సముదాయము గల మీ దేశానికి ప్రభువులు ఎవరో? మాకు ప్రభువులు లేరు మహాప్రభు. మా కాలంలో ప్రజలే ప్రభువులు. ఎన్నికల్లో గెలిచిన వారికి పదవిని అప్పచెప్తాం. బళా, ఎంతటి చిత్రము! రాచరికము లేని రాజ్యమా, ప్రజలే ప్రభువులా? కాలవైపరీత్యం. జయము జయము మహారాజులకు. ఏమిటి విశేషాలు? రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు, కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు? నరసకవి గారు రానున్నారా?
హతవిధి. రేపటితో నిత్య శోభితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాబోలు. అదేమిటి ప్రభు? అష్టదిగ్గజములకే ఒక క్లిష్ట పరిస్థితి. ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి జటిలమైన కవిత్వము చెప్పగలిగిన దిట్ట. నరసకవి అంతటి ఉద్దండుడా? అతడు నరసకవో నసకవో ఏమైనా ఆ కవీశ్వరుడు ఇప్పటికీ 6 రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో మీకా భయం అక్కర్లేదు ప్రభు. రేపటి మన సభలో ఆ నరసకవికి పరాభవం తప్పదు. చరిత్రలో విజయనగర సాహితీ వైభవానికి తిరుగులేదు. విరూపాక్షుడి దయ వల్ల, మీ నోటి చల్ల వల్ల అదే నిజంగా జరిగితే మేము మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరవు నీవు? కొత్త చిలికెత్తాను. మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకెడుతున్నాను. అంటే ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలముల్నే ఫ్రూట్స్ అందరు. ఇవిగో వెళ్ళుము వెళ్ళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ వేషం కట్టొచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదురా? భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను. తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి. ఫ్రూట్స్ తీసుకువెళుతుంటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ వద్దనినారు, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థం. సంస్కృతమున. మాధవి, రేపు నేను సంతకు వెళ్తుంటుని, నీకేం కావాలి? మంచి గాజులు తీసుకురా. త్వరగా రమ్ము. నాకు చుట్టల కట్ట. చుట్టల కట్ట? అదే బట్టలు పెట్టి. సంస్కృతమున. సంస్కృతమున. భావ భవభోగ సత్కళా భావములను, భావ భవభోగ సత్కళా భావములను, భావ భవభోగ సత్కళా భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఏమన్నా పప్ప ఉప్ప? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలామలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే? ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరుడు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కృష్ణకుమార, నిన్న మీరు చెప్పిన జోస్యము నిజమైనది. రామకృష్ణ కవి గెలుపులో మీ బాధ్యత ఎంతున్నదో మేము గుర్తించాం. మేమిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం. నన్ను అవమానించిన అహంభావికి సన్మానం జరగకూడదు. అతను నిండు సభలో అతి దారుణంగా అవమానింపబడాలి. ఏం చేద్దాం దేవి? దానికి నేను పథకం చెప్తాను. నువ్వు అమలు జరపాలి.
ఏమిటా పథకం? విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి, నన్ను వదలండి, వదలండి, నన్ను విడిచిపెట్టండి. సేనాని ఏమది? క్షమించండి ప్రభు. సింహనందిని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా నేను గమనించి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఇక్కడకు తీసుకొచ్చాను. ఆత్మహత్యా ప్రయత్నమా? నందిని, ఇది నిజమా? అవును ప్రభు. అంతటి కష్టం ఏమి కలిగినది? నేను మోసగింపబడ్డాను ప్రభు. ఎవరు నేను మోసగించినది? ఈ కృష్ణ కుమారుడే. దుర్మార్గుడా, నా నృత్యం చూసి ఆశ్చర్యం ఉంది, ముచ్చటపడి నన్ను దగ్గరకు తీసుకుని వివాహం చేసుకుంటానని నమ్మబలికి నాతో సంభోగించి ఆ మోజు తీరిన పిమ్మట నన్ను కాదని హేమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఇది మోసం కాదా? షట్ అప్ డర్టీ వుమన్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నానా? ప్రభు, ఓ రాత్రి ఇవే కామంతో కన్ను మిన్ను గానక నా మీద పడింది. నేను హెచ్చరించి వచ్చేశాను. ఆ కోపంతో నా మీద ఇన్ని అబద్ధాలు కల్పించి చెప్తుంది. నందిని, దైవం మీద ఆన ప్రభు, నేను నిజమే చెప్తున్నాను. ఈ వ్యక్తి నా నృత్యం చూసి మెచ్చుకొని ఆగు. నీ నృత్యాన్ని మెచ్చుకున్నానా? నీకంటే మా హేమ బాగా నాట్యం చేయగలదు. నృత్యంలో నన్ను ఓడించేవారు ఈ పృథ్వీలోనే లేరు. సింహనందిని గారు, మీకు తెలిసిన పృథ్వీ ఈ సభ ఒకటే. అంత మాత్రం చేత మొత్తం ప్రపంచంలోనే మేము మించిన వారు లేరనుకోవడం పొరపాటు. ప్రభు, ఈ వ్యక్తి సభనే అగౌరవపరుస్తున్నాడు. ప్రభువుల వారి మన్నన పొందిన రాజనర్తక కన్నా గొప్ప నర్తకులున్నారని చెప్పి ప్రభువుల వారిని అవమానిస్తున్నాడు. సేనాపతి, ఎందరో మహానుభావులన్నట్లు ఈ యువకుని మాటలలో కూడా సత్యమున్నది కదా. మంత్రివర్య, నాదొక మనవి. ఈ హేమ నాకన్నా బాగా నర్తించగలదని అన్నారుగా. నా నాట్యంతో ఈ హేమను ఓడించగలిగితే ఈ కృష్ణకుమారుడు నా అభియోగాన్ని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వమనండి. ఓహ్, వాట్ నాన్ సెన్స్! డాన్స్ కాంపిటీషన్? ఓకే, నేను రెడీ. నాట్య పోటీ పెట్టమనండి. నిన్ను ఓడించి మళ్ళీ నోరెత్తకుండా చేస్తాను. ఏమా, ఏమిటిది? ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అప్పాజీ. ప్రభు, నర్తకి మణులిద్దరు తమంతట తామే పోటీకి ఒప్పుకుంటున్నారు గనక వారి కోరిక మేరకు ఇది ఏర్పాటు చేయించండి. అలాగే ప్రభు, రేపే ఏర్పాటు చేయిస్తాను. శివపాదజాతము వచింపగ వశమా. అప్పాజీ. ప్రభు, తీర్పు చెప్పండి. ఈ నాట్య పరీక్ష యందు గెలుపొందిన సౌభాగ్యవతి హేమను చిరంజీవి కృష్ణకుమారుడు పరిణయమాడవలనని నిర్ణయించడమైనది. స్వార్థబుద్ధితో మన ఆస్థానానికి విచ్చేసిన అతిథులను అవమానించిన సింహనందిని ఆస్థాన నర్తకి పదవి నుండి తొలగించడమైనది. కృష్ణకుమార, మా ఆస్థాన నర్తకి తప్పిదాన్ని మా తప్పిదంగా భావించి క్షమార్పణలు నడిపిస్తున్నాం. మమ్మల్ని మన్నించండి. ఇది మీ ఉదారతకు నిదర్శనం, మీ గొప్పతనానికి రుజువు ప్రభు. మీ మనసుకి బాధ కలిగించిన మమ్మల్ని క్షమించండి. మా సింహానందని చేసిన కుట్రకి ప్రాయశ్చిత్తంగా మా రాజ్యంలో మీరేం కోరుకున్నా సంతోషంగా సమర్పించుకుంటాం. మాకేం అక్కర్లేదు ప్రభు. రేపు పౌర్ణమి నాడు మీ పూజా మందిరంలో ఉన్న వజ్రపు విశేషాన్ని చూడాలనుంది. అవశ్యం మీరు ఆ సుందర దృశ్యాన్ని చూసి ఏర్పాటు చేస్తాం. రేపటి సాయం సమయమున మా అంతఃపురానికి విచ్చేయమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కార్తీక పౌర్ణమి పుణ్యకాలే శివమణి దీప పూజాం కరిష్యే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతం పరమాన్నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విష్ణు. అద్భుతం మహారాజా. ఈ విశేషం ప్రతి పున్నమి నాడు కనిపించదు కృష్ణకుమార. కేవలం కార్తీక పున్నమి నాడే ఈ కాంతులు కనిపిస్తాయి. కార్తీక మాసం ఈశ్వరునికి ప్రియమైన మాసం. ఈ వజ్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా పితామహులకు ప్రసాదించాడని పెద్దలు చెప్పారు. కేవలం ఒక్క కార్తీక పున్నమి నాడే ఈ వింత ద్యోతకమవుతుంది. ఎవరూ వర్ణించడానికి వీలు కాని ఆశ్చర్యానికి లోనయ్యాం మేము.
కృతజ్ఞులం. ఈ విశేషాన్ని చూడగలగటం నిజంగా మా అదృష్టం మహారాజా.